హలో అందరికీ, జ్యూసీ అండ్ టేస్టీ పాలక్ రైస్ అండి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. సో ఒక్కసారి ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే వీక్లీ ట్వైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో పాలకూర రైస్కి 2 కట్టల పాలకూర తీసుకున్నామండి. మంచిగా వాష్ చేసి 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి. ఇలా కారం వేయమండి, ఓన్లీ మిరపకాయలతోనే చేస్తాము. సో మీ టేస్ట్కి తగ్గ మిరపకాయలు తీసేసుకోండి. ఇంకా గుప్పెడు కొత్తిమీరాకు మంచిగా హ్యాండ్ఫుల్గా తీసుకోండి. కాడలతో పాటు కొత్తిమీరాకు గుప్పెడు తీసేసుకోండి. సో ఇదంతా ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకుందాం. కొన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసుకోండి. మేము దొడ్డుప్పు వేసాము. అట్లా మధ్యలో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకాస్త మిక్స్చర్ ఉంది మాది, అది మొత్తం పైన కప్పేస్తాం. అంత నిండా కనిపిస్తుంది కానీ అది ఉడికితే కొంచెం అయిపోతుంది. సో అలా ఉడకబెట్టుకుందాం. మిరపకాయలు ఉడికింది మనకు తెలిసిపోతుంది కదా. సో ఆ స్టేజ్లో కలర్ మారినాక ఆఫ్ చేసుకుందాం. ఈ వాటర్ అంతా దానిలో ఉన్న వాటర్ ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ పేస్ట్ ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ చేసుకొని ఆ వాటర్ ఇందులో కలిపేసుకుందాం. మనం గ్లాస్లో సపరేట్ చేసుకున్న వాటర్ అందులో కలిపేసుకుందాం. సో అలా కలిపేసుకొని ఒక టిఫిన్ బాక్స్లో సపరేట్గా తీసి పెట్టుకుందామండి. కొంచెం జార్లోనూ అలాగే ఉంచేసుకుందాం. అది ఎలాగో మనం వాడుకుంటాం కాబట్టి టిఫిన్ బాక్స్లో పెట్టేసుకుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ పేస్ట్ రెడీ అయిపోయాక ఇట్లా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సేమ్ కర్రీ ఎలా వండుతామో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, మిరపకాయలు కూడా మీరు కావాల్సితే వేసుకోవచ్చు. వేసుకోండి, బాగుంటుంది. మాకు అది కారం అయిపోయిందని నేను వేసుకోలేదు. సో కరివేపాకు, తాలింపు కొంచెం బ్రౌన్ అయ్యేదాకా చూసుకోండి. లైట్ గోల్డెన్ కలర్, మరి మాడిపోవద్దు. అట్లా అక్కడక్కడ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పసుపు ఫ్రై అయ్యాక అల్లం వేసుకుందాం. అల్లం కూడా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఆయిల్ ఫ్రై చేసుకుందాం. కొంచెం కొత్తిమీరాకు వేసుకొని ఆయిల్ తేలేంత వరకు, లైట్గా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుందాం. వాటర్ కంటెంట్ కొంచెం తగ్గాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాము, చూసి వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడకబెట్టుకుందాం. సో ఈ స్టేజ్లో అన్నం వేసేసుకొని, జ్యూసీగా కావాలి అనుకుంటే అన్నం తక్కువ వేసుకోండి. డ్రైగా కావాలి అంటే అన్నం ఎక్కువ వేసేసుకుంటే డ్రైనెస్ వస్తుంది, పొడి పొడిగా. అన్నం మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దమ్ చేసుకుందాం. కాసేపు దమ్ అయ్యాక ఇలా ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. హాట్గా వేడిగా తినండి, యమ్మీగా ఉంటుంది. సో పైన మంచి ఫ్రెష్ క్రీమ్ ఏదైనా ఉంటే పైన అలా వేసుకొని తినండి. క్రీమ్ లేకపోతే పెరుగు వేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది.